ప్రైజ్ లార్డ్ యేసయ్య నామంలో ఈ డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా కీర్తన ఒకటే వచ్చిన నుంచి ధ్యానించుకోబోతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని రాయబడింది. చూడండి, నడవుక, అలాంటి స్థలంలో నడిసి కూడా వెళ్ళబాకండి, అలాంటి వాళ్ళ దగ్గర నిలవబాకండి, నిలుసుకోబాకండి, అలాంటి స్థలంలో కూర్చుండొద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి వాళ్ళ దగ్గర అంటే ఎప్పుడు చూసినా ఇతరుల గురించి పర్యాసం చేసి అనవసరమైన మాటలు మాట్లాడి దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తా, వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా, బ్రదర్ వీళ్ళేంటి తెలుసా, వాళ్ళేంటి తెలుసా అని చెప్పి మన దగ్గరికి వచ్చి లేనిపోయిన విషయాలు చెప్పే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇతరుల గురించి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు అవసరమైన కార్యాలు మాట్లాడుతుంటే మీ గురించి కూడా పోయేసి వాళ్ళ ఇతరుల దగ్గర అవసరమైన కార్యాలు గాసిపింగ్ చేస్తాడంట. అలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ డీమన్ పొసెస్డ్ పీపుల్ అండ్ దే ఆర్ హిండరెన్స్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీకమైన జీవితానికి సాతానుడు వాళ్ళని ఆటంకంగా వాడుకుంటారు. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, మీ ఫెలోషిప్ ఎవరితో ఉంది, మీరు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎవరితో నడుస్తున్నారు, ఎక్కడ నిలుచుకొని ఉన్నావు అనేసి కొద్దిగా ఆలోచించి చూడండి. దేవుడికి ఇష్టం లేని పనులు చేసే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నావా, నీ ఐక్యం అలాంటి వాళ్ళతో ఉందా అంటే మీరు చాలా డేంజరస్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎన్నో సమయాల్లో మన జీవితంలో ఒక మల్టిప్లికేషన్ ఎదుగుదా లేకుండా ఉండేదానికి, దేవుడితో మనం దగ్గరగా ఉండేదానికి, అవిశ్వాసంలో పడిపోయేదానికి, పాపంలో పడిపోయేదానికి ఇలాంటి మనుషులు సాతానుడు వాడుకుంటాడంట. మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడేదానికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి గుడ్ బై చెప్పండి. మీ దగ్గర వచ్చి ఇతరుల గురించి మాట్లాడే వాళ్ళు మీ గురించి ఇతరుల దగ్గర పోయి మాట్లాడతారు. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిట్. మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాగ నడుచుకుంటున్నారు అనేది దేవుడు చూస్తున్నారు. విత్ whom యువర్ ఫెలోషిప్ ఇస్ డిపెండింగ్. ఎవరి దగ్గర నీ ఫెలోషిప్ని పెట్టుకుంటున్నావు, నీ జీవితంలో ఉండే ఆశీర్వాదానికి ఇలాంటి కార్యాలు చాలా ముఖ్యం. దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి, నెక్స్ట్ స్టెప్ వెళ్ళేదానికి, మన చేసే పనులలో, చదువులో, సేవలో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన మనల్ని నెక్స్ట్ స్టెప్కి, ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలంటే ఇలాంటి మనుషుని విడిసి దూరంగా ఉండు అని దేవుడు వాక్యం చదివిస్తుంది. నెక్స్ట్ వాక్యం మీరు చూసారంటే, దేవుడు వాక్యంలో నువ్వు ఆనందించి ధ్యానించుకుంటావంట. అలాంటి వాళ్ళు ఏమి చేసినా దేవుడు దాన్ని సఫలపరుస్తారంట. చూడండి, ఇలాంటి మనుషులు దుష్టుల్ని, పాపమైన మార్గంలో నడిసే వాళ్ళని, పర్యాసం చేసి ఇతరుల గురించి ఎప్పుడు చూసినా ఏదేదో చెడ్డగా మాట్లాడే మనుషుని విడిసి దూరంగా ఉన్నామనుకో, నువ్వు చేసే కార్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, దాన్ని సఫలపరుస్తారు. అనేకులకు ముందు దేవుడు నీ తలని హెచ్చించి నేను ఆశీర్వదించి వర్ధిల్ల చేసేది నువ్వు చూడగలవు. మనము మన జీవితంలో మన ఆశీర్వాదానికి పొందుకోలేక ఉండేదానికి రాంగ్ ఫెలోషిప్స్ విల్ బి వెరీ గుడ్ రీజన్ ఫర్ దట్. తప్పైన ఐక్యత, దేవుడికి ఇష్టం లేని ఐక్యతలు, దేవుడు మన కోసం నియమించి ఉండే ఆశీర్వాదాన్ని పొందుకోలేక అది మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా నీ జీవితంలో నీకు కనపడారంటే జస్ట్ సే గుడ్ బై టు దట్. వాళ్ళకి వందనాలు చెప్పి వాళ్ళని పంపించండి. అది మనకి చాలా ముఖ్యమైన కార్యం. దేవుడిని మనల్ని దాంట్లో ఆశీర్వదించి ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ తీసుకుని వెళ్ళి దేవుడు వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా, వాక్య భాగం వినే ఎవరినైనా కూడా సరే బ్లెస్ దెమ్ ఓ లార్డ్. మా ఫెలోషిప్ని మేము ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో నిలబడుతున్నాం, ఎవరితో కూర్చుంటున్నాం అనే కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించి కృపతో మమ్మల్ని మీ చేతిలో పట్టుకోండి యేసయ్యా. అలాంటి మనుషుల దగ్గర నుంచి మమ్మల్ని దూరపరచండి. మీ హస్తం మా పైన ఉండునుగాక. ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరికి సుఖం, ఆరోగ్యం, కాపుదల కలుగునుగాక. అయ్యా, మీ వాక్యాన్ని ధ్యానించేదానికి, మీ స్వరాన్ని వినేదానికి కృప చూపించండి. మీ పిల్లలు ఈరోజు ఎలాంటి ముఖ్యమైన పనులు
అయ్యా చేసేదానికి లేసేటప్పుడు మీ హస్తం మీ పిల్లలపై నుండి జ్ఞానాన్ని, కృపని, ఆసక్తిని కలిగించండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.